నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ట్వీలైట్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. డిప్యూటీ స్పీకర్ గా రఘురామ అభినందించిన సభ్యులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో మలుపు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే లింగయ్య పోలీస్ స్టేషన్ లో హాజరు. సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా. రైతులకు సకాలంలో డీపీలు ఇవ్వాలి. సాహస పర్వతారోహకుడు అన్వేష్. నిరంతర అన్వేషణే ధ్యేయం. ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా రఘురామకృష్ణంరాజు నియమితులయ్యారు. అధికార ప్రతిపక్ష శాసనసభ్యులు ఆయన్ను అభినందించారు. గత ప్రభుత్వంలో వైసీపీ ఎంపీగా ఉన్న ఆయన ఈ పార్టీనే రచ్చబండ పేరుతో ఉతికి ఆరేశారు. పార్టీలో లొసుగులు బయటపెట్టేవారు. వైసీపీ ప్రభుత్వం ఆయనను అరెస్టు చేసి పలు ఇబ్బందులకు గురి చేసింది. రాజకీయాల్లో ఆయన స్టైల్ వేరు అనేవారు ఉన్నారు. మొన్న జరిగిన ఎన్నికల్లో పార్టీ మారారు. శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సభలో చంద్రబాబు నవ్వులు పండించారు. హానరబుల్ చీఫ్ మినిస్టర్ గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు. అధ్యక్ష, ఈరోజు అందరి ఆమోదంతో శాసనసభ డిప్యూటీ స్పీకర్గా ఎన్నికైన మీకు వ్యక్తిగతంగా తెలుగుదేశం పార్టీ తరఫున కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్న శుభాకాంక్షలు. అధ్యక్ష, సినిమా రంగంలో ఇక్కడే మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. త్రిపుల్ ఎంత సంచలనం సృష్టించిందో నేటి రాజకీయాల్లో మీ చరిత్ర కూడా అంత సంచలనాన్ని సృష్టించిన దిశ. త్రిపుల్ సినిమాలో నాటు నాటు పాట ఎంత పాపులర్ అయిందో ఈ త్రిపుల్ రచ్చబండ కూడా అదే మరి పాపులర్ అయింది. దానికి ఒక చరిత్ర ఉంది. అలాంటి ఒక్కొక్కసారి జీవితంలో కొన్ని సమస్యలు వస్తాయి. ఆ సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కోవడం చాలా ముఖ్యం. తిరిగి ఆ కుర్చీలో కూర్చుంటే నిండుగా కనపడుస్తున్నారు. అందరూ కూడా ఆఫ్గా కొత్త కనపడుస్తారు, కానీ మీరైతే ఆ కుర్చీకి ఒక నిండుత్వాన్ని ఇచ్చారు. పంచకట్టు కూడా తెలుగు బిడ్డ పంచకట్టుతో వచ్చారు. చాలా సంతోషం. మిమ్మల్ని చూసినప్పుడు, ముఖ్యంగా ఈ కొత్త బాధ్యతలో మిమ్మల్ని చూసినప్పుడు చాలా సంతోషం కలుగుతూ ఉంది. మీరు బాలల దినోత్సవం సందర్భంగా కోటిపల్లి సెంటర్లో గల ప్రభుత్వ బాలికల పాఠశాలలో జిల్లా సేవ సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో జిల్లా జడ్జి శ్రీమతి గంధం సునీత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భారతరత్న పండిట్ జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. విద్యార్థులందరికీ బాలల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి అన్న అబ్దుల్ కలాం గారి మాటలు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. లక్ష్యాన్ని ఏర్పరచుకొని పట్టుదలతో చదివి ఉన్నత స్థాయికి రావాలని ఆకాంక్షించారు. న్యాయపరంగా సమస్యలు పరిష్కరించే దిశగా ప్రజలకు అవగాహన కల్పించడంలో జిల్లాలోనూ రాష్ట్రంలో హైకోర్టు, దేశంలో సుప్రీంకోర్టు ఆధీనంలో న్యాయ సేవాధికార సంస్థలు ఉంటాయన్నారు. విద్యార్థులు ప్రతి అంశం పాజిటివ్గా తీసుకోవాలని, నెగటివ్ అనేది దగ్గరకు రాకుండా జాగ్రత్త పడాలన్నారు. మండల స్థాయిలో నిర్వహించిన పోటీలలో విజేతలుగా నిలిచిన 33 మందికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ మెడల్స్, సర్టిఫికెట్స్ పంపిణీ చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారిపై కె
వాసుదేవరావు, అర్బన్ రేంజర్ డిఐబి దిలీప్ కుమార్, సిఆర్ఎంటి జయంతి శాస్త్రి, కుమారీలకు న్యాయ సేవాధికార సంస్థ ప్రశంసా పత్రాలను జిల్లా జడ్జి సునీత అందజేశారు. దానిలో గుడ్నెస్ అనేది ఉంటే కనుక స్పష్టత అనేది ఉంటే డెఫినెట్ గా మీరు నమ్ముకునే దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేస్తాడు. మీ పేరెంట్స్ కూడా ఇప్పుడు స్కూల్స్ కి ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ లేకపోతే ఏదైనా పంపిస్తున్నారు అంటే ఒక మంచి భవిష్యత్తు మీకు ఇవ్వాలని చెప్పి మీ అందరినీ మంచి ఎడ్యుకేట్ చేయాలని పంపిస్తున్నారు. గుడ్ హ్యాబిట్స్ తో ఉండండి, ఎప్పుడు పాజిటివ్ యాటిట్యూడ్ తో ఉండండి. పాజిటివ్ తప్ప నెగటివ్ మైండ్ లో అసలు ఇంటర్ప్రిట్ చేయకండి. వేరే ఏదైనా అన్నా కానీ చిన్న బైబిల్ అయినా చిన్న భగవద్గీత ఇలాంటి వాటిలో చెప్తారు. మన గురించి ఎవరైనా చెడుగా మాట్లాడి చెడుగా అన్నారు అంటే మనం ఏదైనా చేసిన చిన్న చిన్న పాపం కానీ ఏదైనా చెడు కానీ వాళ్ళు నాలుగుతో మన పాపాన్ని చెడుని క్లీన్ చేస్తున్నారని చెప్పి మనం నాన్న ఫీల్ అవ్వాలి. మన వెనక మాట్లాడుకునేది ఎప్పుడు వెనకే ఉంటారు, ముందుకు రారు. ముందుకు వచ్చి మాట్లాడిన వాళ్ళే మన సన్నిహితులు. అది నిజమైన అర్థమైన ఏదైనా మంచిగా చెడైనా చెప్పి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం మనుగూరు పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. మనుగూరు పట్టణంలో ఎమ్మెల్యే రేగా కాంతారావు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో బైక్ ర్యాలీ నిర్వహించి తెలంగాణ తల్లి అంబేద్కర్ విగ్రహాలకు నివాళులర్పించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులను కక్షపూరితంగా జైల్లో పెట్టాలనే ఆలోచనతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్ర పన్నుతోందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల హామీలు అమలు అయ్యేంత వరకు ప్రజాక్షేత్రంలో పనిచేస్తూ ఎప్పటికప్పుడు ప్రజలను చైతన్యపరుస్తూనే ఉంటామన్నారు. ఈ ప్రభుత్వంపై ఇప్పటికే తిరుగుబాటు మొదలైందని, అందుకే లగచెర్లలో రైతులు తిరుగుబాటు చేశారన్నారు. గ్యారంటీలు అమలయ్యేంత వరకు ప్రజాక్షేత్రంలో ప్రజల్ని చైతన్యపరుస్తూనే ఉంటాం. ఎప్పటికప్పుడు ప్రజల నుండి తిరుగుబాటు మొదలైంది. ఇప్పటికే లగచెర్లలో మరి రైతులు తిరుగుబాటు చేస్తే అది బీఆర్ఎస్ కుట్ర అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు సిగ్గుపడాలని చెప్పేసి సందర్భంగా నేను అంటా ఉన్నా. ఎందుకంటే మీరు ప్రజల్ని సమన్వయపరచడంలో, అక్కడ ఉన్నటువంటి రైతాంగం యొక్క డిమాండ్లు పరిష్కరించడంలో మీరు విఫలమై మరి ఆడలేక మధ్యల మీద పడ్డట్టుగా మా యువ నాయకుడు కేటీ రామారావు గారిని అరెస్ట్ చేయాలని చెప్పేసి కుట్ర పండుతూ ఉన్నారు. మీరు కనుక అటువంటి అగాత్యానికి మీరు తెగబడితే 100% ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలంతా కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతాం. మీ కాంగ్రెస్ పార్టీని మరి బొందబెట్టేంత వరకు రానున్నటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా మిమ్మల్ని ప్రజలందరూ కూడా గెదివి తన్నేంత వరకు వదిలిపెట్టేటువంటి ప్రసక్తే లేదు అని చెప్పేసి సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా భవిష్యత్ కాలంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎన్ని కేసులు పెట్టినా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్ని కుట్రలు పనినా ఎవరు అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే 100 సీట్లు గెలవడానికి అవకాశం ఉంది, 100 పైబడిన సీట్లు గెలవడానికి అవకాశం ఉంది బీఆర్ఎస్ పార్టీ. ఖచ్చితంగా రేపు కేసీఆర్ గారి నాయకత్వంలో 100% బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మళ్ళీ ఏర్పడతా ఉంది. ఖచ్చితంగా మరొకసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవడం ఖాయమని చెప్పే సందర్భంగా తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తా ఉన్నాం. మీ కుటిల నీతిని, మీ కుట్రల్ని బంద్ చేసుకోండి. ప్రజా సమస్యలు మేము ఏదైతే ప్రశ్నిస్తూ ఉన్నామో వాటిని పరిష్కరించడం కోసం మీరు ప్రయత్నం చేయాలి తప్ప గత ప్రభుత్వం 5 ఏళ్లలో సాధించలేని ప్రగతి ఈ ప్రభుత్వం 5 నెలల్లో సాధించిందని టీడీపీ వినుకొండ శాసనసభ్యులు సీతారామాంజనేయులు ఏపీ అసెంబ్లీలో అన్నారు. పెన్షన్ల పెంపు, మహిళలకు త్వరలోనే ఉచిత బస్సు సౌకర్యం అందించబోతున్నామన్నారు. చేసి రాష్ట్ర ఆర్థిక ప్రగతికి బాటలేసే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది అధ్యక్ష. 5 సంవత్సరాలు చేసినటువంటి అరాచకాన్ని గతంలో ప్రజలందరూ చూశారు అధ్యక్ష. ఈరోజు 5 నెలల్లోనే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఈరోజు రాష్ట్రం అంతా అమలు జరుగుతూ ఉంది అధ్యక్ష. ఇతర దేశాల నుండి కూడా, ఇతర రాష్ట్రాల నుండి, ఇతర దేశాల నుండి ఈరోజు పరిశ్రమలు ఈరోజు రాష్ట్రానికి వచ్చి ఎంఓఈలు పూర్తవుతున్నాయి అంటే ఈరోజు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అధ్యక్ష. 5 నెలల్లోనే 5 సంవత్సరాల్లో 1000 రూపాయలు పెన్షన్ పెంచడానికి సంవత్సరానికి 250 రూపాయలు ఆ రోజు ఆ ప్రభుత్వం పెంచింది అధ్యక్ష. ఒకేసారి 1000 రూపాయలు పెంచుతామని ఓట్లు వేయించుకొని సంవత్సరానికి 250 పెన్షన్ పెంచారు అధ్యక్ష. కానీ ఈ ప్రభుత్వం ఒకే ఒక్క సంతకంతో చంద్రబాబు నాయుడు గారు ఒక్క రోజులో మొత్తం పెన్షన్ అంతా కూడా 65 లక్షల మందికి 3000 పెన్షన్ 4000 చేశారు అధ్యక్ష.
అలాగే 3,000 ఉన్న విభిన్న ప్రతిభావంతుల పెన్షన్ 6,000 చేశారు అధ్యక్ష. ఆ విధంగా ఈరోజు ప్రభుత్వం సూపర్ 6 పథకాలని సమర్థవంతంగా ఈరోజు అమలు చేస్తూ ఉంది అధ్యక్ష. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ 5 సంవత్సరాలు గాలికి వదిలేసి రాష్ట్రాన్ని అభివృద్ధిని గాలికి వదిలేశారు, సంక్షేమ పథకాన్ని తొంగలో దొక్కారు. కానీ ఈనాటి ప్రభుత్వం 5 నెలల్లోనే వాళ్ళు 5 సంవత్సరాల్లో చేయలేని పని ఈరోజు చేసింది అధ్యక్ష. ఈరోజు ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. వాలంటీర్ ఉద్యోగాలు కాదు అధ్యక్ష, జీవితంలో పైకి ఉన్నత శిఖరాలకు ఎదగటానికి ఉపయోగపడే ఉద్యోగ అవకాశాలు ఈరోజు ప్లాట్ఫామ్ వేశారు, బాటలు వేశారు అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు అధ్యక్ష 5 నెలల్లోనే ఈరోజు అనేక కొత్త కార్యక్రమాలకి ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టారు. ఈరోజు ముందుకెళ్తున్నాం అధ్యక్ష. సారీ ఎన్నిక 2 అట్లాగే మహిళలకు కూడా తొందరలోనే ఉచిత బస్సు ప్రయాణం కూడా అందించబోతున్నారు అధ్యక్ష. అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్ విధానాన్ని ఈరోజు హామీ సూపర్ 6 పథకాల్లో ఈరోజు అమలు చేస్తుంది అధ్యక్ష. ఈ విధంగా సూపర్ 6 పథకాలని అమలు చేయడంలో ఆల్రెడీ 5 నెలల్లోనే ఒక అద్భుతమైన రిజల్ట్ ముందుకు తీసుకెళ్లారు. అలాగే ఈరోజు రౌడీయిజం, గుండాయిజం చేయాలంటే రాష్ట్రంలో వణికిపోతున్నారు అధ్యక్ష. 5 నెలల్లోనే ఒక మహిళ మీద దాడి చేయాలన్నా, ఈరోజు కించపరచాలన్నా, ఈరోజు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళకి కూడా ఈరోజు వాళ్ళకి గుణపాఠం చెప్తున్నారు అధ్యక్ష. కాబట్టి ఈరోజు అరాచకాలు తగ్గినాయి, 5 నెలల్లోనే దోపిడీలు తగ్గినాయి, అరాచకాలు తగ్గినాయి. సుపరిపాలన ఆంధ్రప్రదేశ్లో సుపరిపాలన. గత తెరాస ప్రభుత్వం చిక్కుకున్న కేసులలో ఫోన్ ట్యాంపరింగ్ పెద్ద దుమారం లేపింది. ఇందులో పెద్ద స్థాయి అధికారుల ప్రమేయం ఉంది అని కేసులు పెట్టారు. ఇటీవల రాజకీయ నాయకుల ప్రమేయం కూడా ఉందని వారి పేర్లు కూడా బయటపెట్టారు. అందులో భాగంగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే లింగయ్య పేరు తెరపైకి వచ్చింది. ఆయన జూబ్లీహిల్స్ పోలీసుల ఎదుట హాజరయ్యారు. కళలు చాలా మంది కంటారు, కానీ కళలు కొంతమంది మాత్రమే సాకారం చేసుకుంటారు. అటువంటి కోవకు చెందినవాడే విశాఖవాసి పర్వతారోహకుడు అన్వేష్ వర్మ. 90 రోజులలో ప్రపంచంలోని 7 ఖండాలలో ఉన్న 7 అతిపెద్ద అగ్ని పర్వతాలు ఎక్కి వరల్డ్ రికార్డ్ని బ్రేక్ చేసి తన సొంతం చేసుకుంటున్న అన్వేష్ వర్మతో మా విశాఖ ప్రతినిధి అవతార్ యాదవ్ ఫేస్ టు ఫేస్. చిన్న పర్వతాలు ఎక్కడానికి చాలా ఇబ్బందులు పడుతుంటారు. అలాంటిది ఎవరెస్ట్ శిఖరాన్ని అవలవలుగా ఎక్కిసిన అన్వేష్ వర్మ మనతో ఉన్నారు. ఆయన ఇప్పటి వరకు ఏ పర్వతాలు ఎక్కారు, ఎక్కి మీదట ఎటువంటి పర్వతాలు ఎక్కబోతున్నారు ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. అది ఇప్పటి వరకు మీరు ఎటువంటి పర్వతాలు అవరోధించారు, ఇక మీదట ఏం చేయబోతున్నారు? పాపులర్గా చెప్పుకోవాలంటే ఎవరెస్ట్ ఎక్కానండి. ఎవరెస్ట్ 3 times ఎక్కిన ఇండియన్ని. అండ్ అలాగే ఇప్పుడు 7 summits అంటాము, అంటే 7 continentsలో ఉన్న హైయెస్ట్ మౌంటైన్స్ అనమాట. సో అది కూడా క్లైమ్ చేయడం జరిగింది ఫాస్టెస్ట్గా. ఇప్పుడు 7 వాల్కానిక్ సమ్మిట్స్ అని అంటాం, అంటే అగ్నిపర్వతాలు అంటాం కదా, వాటిని కాంటినెంట్ హైయెస్ట్ మౌంటైన్స్ అన్ని క్లైమ్ చేయాలనుకుంటున్నా. అందులో 3 mountains ఆల్రెడీ క్లైమ్ చేశాను. ఇంకా 4 mountains ఉన్నాయి 4 continentsలో. అవి కూడా వీళ్ళని త్వరగా కంప్లీట్ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేయాలన్నది ఆశిస్తున్నాను. అది ఎన్ని రోజుల్లో ఈ రికార్డ్ని బ్రేక్ చేయాలనుకుంటున్నారు? ఇనీషియల్గా ఫస్ట్ నేను 100 days అనుకున్నాను, తర్వాత 90 days అయింది, తర్వాత 80 days అయింది. ఇప్పుడు 80 days వరకు ఉంది మంది. 80 daysలో ఫినిష్ చేసేయగలుగుతాము. ఏమైనా వెదర్ కోఆపరేట్ చేయడం, పర్మిట్స్ ఏమన్నా మనకు ముందుగా ఇవ్వగలిగితే 70 daysలో కూడా ఫినిష్ చేయొచ్చు. ఈ బ్రేక్ ఇంతకు ముందు ఎన్ని డేస్లో ఎవరైనా పూర్తి చేసి ఉన్నారా? దుబాయ్ నుంచి క్రిస్టియానా నాకు తెలిసి క్రిస్టియన్ అండి ఆవిడ పేరు. 183 daysలో ఫినిష్ చేశారు ఆవిడ ఈ 7 వాల్కానిక్ సమ్మిట్స్ అన్నది. సో దాన్ని హాఫ్ పెట్టుకున్న టార్గెట్ 90 days. ఇప్పుడు 80 daysలో బ్రేక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీరు ఎంత త్వరగా బ్రేక్ అవ్వడానికి కారణాలు ఏంటంటే? కారణాలు ఏంటంటే ఇది మామూలుగా ఆవిడ చేసినవన్నీ ఆన్ సీజన్లో చేశారు. నేను ఆఫ్ సీజన్లో 3 mountains చేశాను అనమాట. ఇప్పుడు నేను రీసెంట్గా ఫినిష్ చేసిన 3 mountains ఆఫ్ సీజన్లో చేసినవి. సో అవి ఫాస్టెస్ట్గా చేయడం వల్ల మనకి 80 daysలో చేసే ఆస్కారం ఉందన్నమాట. ఆఫ్ సీజన్లో చేయడం వల్ల అంటే ఎందువల్ల ఆఫ్ సీజన్లో ఎంత బేగా ఫినిష్ అవుతుంది? ఆఫ్ సీజన్లో బేగా ఫినిష్ అవ్వడం కాదండి, ఏ మనిషి ఎప్పుడు ఏ అడ్వెంచరర్ కూడా ఆఫ్ సీజన్లో వెళ్ళాలని అనుకోరు మౌంటైన్కి. మీరు మౌంటైన్ ఏంటంటే ఒక కూల్ వెదర్లో వెళ్ళాలనుకుంటారు. కూల్ వెదర్ అంటే చల్లదనం కాదు, అంటే ఎటువంటి విండ్ స్పీడ్ ఎక్కువ లేకుండా, స్నో ఎక్కువ లేకుండా, స్నో స్టామ్స్ లేకుండా ఎక్కాలనుకుంటారు. సో నేనేంటంటే కొంచెం ఎలాగైనా రిస్క్ చేయాలని చెప్పేసి కొంచెం స్నో ఎక్కువ ఉన్నా, చలి ఎక్కువ ఉన్నా, ఇప్పుడు నేను రీసెంట్గా వెళ్ళిన ఎల్బ్రూస్ ఆ టైంలో అయితే -30 to 40 ఉంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే విండ్ స్పీడ్ 80 to 90 ఉంది. ఎక్కిన ఇరాన్ మౌంటైన్, ఎల్బ్రూస్ మౌంటైన్ 2 కూడా. సో ఈ ఆఫ్ సీజన్ యూజువల్ ఎవరు చూస్ చేసుకోరు. నేను ఈ వరల్డ్ రికార్డ్ ఈ టైంలో బ్రేక్ చేయాలని ఒక ఆశయంతో మాత్రమే ఇవి ఆఫ్ సీజన్లో క్లైమ్ చేయడం జరిగింది.
ఆఫ్ సీజన్లో చేసుకుంటే చాలా త్వరగా ఫినిష్ అవుతుంది అంటారా? అది ఒక్కటే సొల్యూషన్ అండి, ఎందుకంటే ఆవిడ చాలా పర్ఫెక్ట్గా చేశారు, ప్లాన్ చేసుకొని 180 days ఎగ్జాక్ట్ డేస్ ఫాస్ట్గా చేశారు ఆవిడ. యా, సో అది మనం ఫాస్టెస్ట్గా చేయాలంటే ఓన్లీ ఆప్షన్ ఏంటంటే ఆఫ్ సీజన్. ఆఫ్ సీజన్లో రిస్క్ ఉంటుందండి? 100%. మామూలుగా అడ్వెంచర్ అంటేనే రిస్క్ అండి, అందుకే ఎక్స్ట్రీమ్ స్పోర్ట్స్ అడ్వెంచర్ స్పోర్ట్స్ అంటాము. ఈ ఆఫ్ సీజన్ వల్ల ప్రాబ్లం ఏంటంటే మనకి వెదర్ రూట్స్ క్లియర్గా కనిపించవు. ఇప్పుడు స్నో పడుతుంది అనుకోండి, ఫాగీ అయిపోతుంది, సో మీరు వెళ్ళే దారి మీకు క్లియర్గా కనిపించదు. సో మనం చాలా క్విక్గా ఉండాలి, కొంచెం ఆ వెదర్కి అలవాటు అయి ఉండాలన్నమాట. సో నేను ఏంటంటే ఎవరెస్ట్ నేను ఎక్కుతున్నప్పుడు చాలా వర్స్ట్ వెదర్లో ఎక్కా. సో అది నాకు బాగా అలవాటు అయ్యి ఏదైనా కొంచెం తీసుకోగలుగుతున్నాను అడ్వెంచర్, ఎంత పెద్ద టఫ్ ఛాలెంజ్ అయినా. యా, ఇది ఫినిష్ అయిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఏంటి మీది? మనం చేయగలిగినవన్నీ అయిపోయండి. నా మెయిన్ డ్రీమ్ ఏంటంటే ఇండియాలో ఉన్న చాలా మౌంటైన్స్కి రూట్ ఓపెన్ చేయాలని. చాలామంది ఎక్కపోవడం కారణం ఏంటంటే ప్రాపర్ రూట్ లేక. సో నాకున్న ఎబిలిటీస్తో కొన్ని వర్జన్ పీక్స్, అంటే ఇప్పటివరకు ఎవరైనా ఎక్కలేని పీక్స్ ఎక్కి దానికి ఒక మంచి పేర్లు పెట్టి దానికి రూట్ ఓపెన్ చేసి టూరిజం డెవలప్ చేయాలన్నది నా ఆశయం. ఇదే కాక మీరు ఇతర యాక్టివిటీస్లో ఏమైనా పాల్గొంటారా? నేను బేసికల్లీ మార్షల్ ఆర్టిస్ట్ అండి, కరాటీ ప్లేయర్ని. ఇక్కడే గోపాలపట్నం జీబీఆర్ నాయుడు గారు అని ఆయన స్టూడెంట్ నేను. సో నేను ఇండియా టీమ్ క్యాప్టెన్ కింద చేశాను WK ఇండియాకి, అండ్ 3 times ఇండియా గోల్డ్ మెడల్ తీసుకొచ్చా. రీసెంట్గా 2023 కెనడా వరల్డ్ ఛాంపియన్షిప్లో కూడా గోల్డ్ మెడల్ వచ్చింది. సో ఇండియాకి హ్యాట్రిక్ గోల్డ్ మెడల్ తీసుకొచ్చా అనమాట. యా, అంటే మామూలు టైంలో ఫ్రీ టైంలో ఏం చేస్తూ ఉంటారు మీరు? ఫ్రీ టైం అన్నది ఇప్పటివరకు దొరకట్లేదండి, నేను ట్రై చేస్తున్నాను ఫ్రీ టైంలో ఏమైనా చేయడానికి. బట్ ఆల్వేస్ నాకు డైలీ 8 hours ప్రాక్టీస్కి ఫిట్నెస్కి అవుతుంది. అండ్ మిగతాది కంపెనీ పెట్టాను ఒకటి, అది చూసుకోవాలి. అండ్ నాకు సోషల్ యాక్టివిటీస్ ఇష్టము, నాకు NGO ఉంది. సో ఆ యాక్టివిటీస్ అన్నిటితోటి బిజీగానే ఉంటాను. ఫ్రీ టైం అంటే ఏం చేస్తాను, సినిమాలే చూస్తాను, ఇంకేం లేదు. యా, తల్లిదండ్రుల నుంచి ఎటువంటి సపోర్ట్ దొరుకుతుంది మీకు? తల్లిదండ్రుల నుంచి 100% కంటే ఎక్కువేనండి ఎప్పుడు సపోర్ట్. పాప వాళ్ళు ఇబ్బంది పడినా ఏం చేసినా సపోర్ట్ 200% ఉంటుంది. యా, మరి మీరు డైట్ ఎలాంటి డైట్ తీసుకుంటారు? ఇన్ని శిఖరాలు ఎక్కుతున్నారు కదా, ఎలాంటి డైట్ ఫాలో అవుతుంటారు? అమ్మగారు వండిందేనండి, సెపరేట్ డైట్ ఎప్పుడు తీసుకోవాలి, అందరు స్పోర్ట్స్ పర్సన్స్ చెప్తున్నట్టు. నార్మల్ రెగ్యులర్గా ఇంట్లో ఉండేది తింటాను. అసలు మామూలుగా అయితే 3 పూటలు అన్నం తినేవాడిని, మార్నింగ్ పెరుగన్నం, 2 పూటలు మామూలుగా తినేవాడిని. ఇప్పుడు మార్నింగ్ పెరుగన్నం మానేసా, కొంచెం ఇబ్బంది, ఎక్కువ వర్కౌట్స్ చేసినప్పుడు ఇబ్బందిగా ఉంటుందని. మామూలు రెగ్యులర్ ఫుడ్, ప్రాపర్ డైట్, స్పెషల్ డైట్ అంటే ఏం లేదు. మీరు ట్రెక్కింగ్కి వెళ్ళేటప్పుడు ఎటువంటి ఫుడ్ క్యారీ చేస్తుంటారు? మరి మేము క్యారీ చేసేది ఇన్స్టెంట్ ఫుడ్ ఏనండి, ఎందుకంటే అక్కడ కుకింగ్కి కట్టడానికి మనకు అన్ని ఫెసిలిటీస్ ఉండవు. సో అందుకనే మేము ఏం చేస్తామంటే 2 minutesలో బాయిల్ అయిపోయే ఫుడ్స్ లాంటివే మనం మ్యాక్సిమం ప్లాన్ చేస్తాం అనమాట. యా, యా, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. ఇది మన విశాఖవాసి అన్వేష్ వర్మ చెప్తున్న పరిస్థితి. ఎవరైనా సరే ఇటువంటి గోల్స్ ఏమైనా ఉన్నా నా వద్దకు వచ్చి సంప్రదించవచ్చని కూడా ఆయన చెప్తా ఉన్న పరిస్థితి కనబడుతుంది. కెమెరామెన్ సంతోష్తో అవతార్ 4 Sides TV విశాఖ నుంచి. అనంతపురం జిల్లా రాయదుర్గం సిపిఐ ఆధ్వర్యంలో రైతులకు డీపీలు అందజేయాలని విద్యుత్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఏఈకి వినతి పత్రం అందజేశారు. సిపిఐ రాయదుర్గం తాలూకా కార్యవర్గ సభ్యులు కోట్రేష్ మాట్లాడారు. రాయదుర్గం తాలూకా వ్యాప్తంగా కనేకల్, బొమ్మనహాల్, గుమ్మగట్ట, హరేహాల్ మండలాల్లో దాదాపు కొన్ని వందల మంది రైతులు డీడీలు విద్యుత్ శాఖకు చెల్లించి సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు రైతులకు సకాలంలో డీపీలు అందజేయడంలో విద్యుత్ శాఖ అధికారులు పూర్తిగా విఫలం చెందారని విమర్శించారు. ఆధ్వర్యంలో మరి రాయదుర్గంలో ఉన్నటువంటి విద్యుత్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టడం జరుగుతుంది. మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దాదాపు మరి వైసీపీ ప్రభుత్వం నుంచి మరి ఎన్నికల అనంతరం కూడా అప్లై చేసి దాదాపు సంవత్సరం పాటు అవుతున్నా కూడా ఇప్పటి వరకు కూడా దాదాపు రైతులకు పూర్తి స్థాయిలో డిపోల్ని మంజూరు చేయడంలో మరి విద్యుత్ శాఖ అధికారులు పూర్తిగా విఫలం చెందారు. దాదాపు వేలలో ఇవాళ బోర్లు వేయించుకొని మరి రకరకాలుగా డీడీలు చెల్లించి మరి డ్రిప్ వైర్లు కొనుగోలు చేసి మళ్ళీ వేలల్లో అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టుకొని ఇవాళ బోర్లు కరెంటు వస్తే మరి బోర్ల ద్వారా మరి సాగు చేసుకునే పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ సంవత్సరాల కొద్ది అవుతున్నా కూడా మరి రైతులకు డిపోలు అందజేయడంలో మరి రైతులు పూర్తికంగా మళ్ళీ రైతుల పట్ల విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దాదాపుగా రాయదుర్గం మండల వ్యాప్తంగా కనేకల్ కావచ్చు, మరి బొమ్మనాలు కావచ్చు, రాయదుర్గం కావచ్చు, గుమ్మగడ్డ కావచ్చు, కనేకల్ కావచ్చు, ఈ 5 మండలాల్లో కూడా మరి వందల కొద్దిలో ఇవాళ డిపోలు పెండింగ్లో ఉన్నాయి. వాళ్ళ కాంట్రాక్ట్ ఎవరైతే వర్కర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి మధ్యలో మరి పెద్ద వ్యవహారాలు జరిపి మరి లక్షల కొద్ది డబ్బులు డిమాండ్ చేసే పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ కూడా అధికారులు పూర్తిగా గమనించి మరి ఎవరైతే విద్యుత్ శాఖ అధికారులు ఉన్నారో వాళ్ళ ద్వారానే రైతులకు మరి విద్యుత్ డిపోల్ని అందజేసేలాగా ముందుకెళ్లాలని చెప్పేసి విద్యుత్ శాఖ అధికారులని డిమాండ్ చేస్తున్నాం.
వెంటనే ఏవైతే పెండింగ్లో ఉన్నాయో ఆ డిపోలన్నింటిని కూడా త్వరితగతిన ఆ రైతులకు అందజేయకపోతే పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేయడానికి కూడా శ్రీకారం ఈ రాయదుర్గం మండలం నుంచే కొనసాగుతుందని చెప్పి తమ ప్రభుత్వం ఫార్మాసిటీకి భూమి కేటాయిస్తే దానిని రేవంత్ రియల్ ఎస్టేట్కు అమ్ముకోవాలని చూస్తున్నారని హరీష్ రావు విమర్శించారు. కొడంగల్లో ఫార్మాసిటీ పేరుతో దళితుల భూములు లాక్కోవాలని చూడటం సమంజసం కాదన్నారు. ఇలాంటి చర్యలతో ప్రజా వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రభుత్వం ఉన్నప్పుడు 14,000 ఎకరాల భూమిని ఫార్మాసిటీ కోసం సేకరించినాం. ఆడబెట్టు ఫార్మాసిటీ, ఆడ ఫార్మాసిటీ పెట్టగా నేను ఎవరొద్దంటున్నారు? 14,000 ఎకరాల భూమి ఉంది కదా అంటే అక్కడనేమో ఈయన 4th సిటీ కడతారట, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారట, తన అనుయాయులకు తన కంపెనీలకు భూములు కేటాయించి భూములు కొల్లగొట్టాలని కుట్ర చేస్తా ఉన్నాడు. అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి డబ్బులు సంపాదించాలని రేవంత్ రెడ్డి కుట్ర చేస్తా ఉన్నాడు. ఈ భూములేమో ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారట. కొత్తగా జహీరాబాద్ లో కొడంగల్ పోయి దళిత గిరిజనుల భూములు లాక్కుంటారట. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా? ఏం చెప్పింది ఇందిరమ్మ? ఇందిరమ్మ దళితులకు గిరిజనులకు భూములు పంచితే ఇందిరమ్మ ముసుగులో రేవంత్ రెడ్డి ఈ రోజు దళితుల గిరిజనుల భూములు లాక్కోవాలని చూస్తా ఉన్నాడు. ఆనాటి ఇందిరమ్మ ఎమర్జెన్సీ పాలన ఈ రోజు రాష్ట్రంలో తలపిస్తా ఉన్నది. నువ్వు భూములు గుంజుకోవడమే ఇందిరమ్మ పాలన? దళిత గిరిజనులను అక్రమంగా కేసులు పెట్టి జైల్లో పెట్టడమే ఇందిరమ్మ పాలన? నేను అడుగుతా ఉన్నా, నిజంగా ఫార్మాసిటీ పెట్టాలి, ఫార్మా కంపెనీలు రావాలంటే గత ప్రభుత్వం సేకరించిన 14,000 ఎకరాల్లో నువ్వు ఫార్మా కంపెనీలు పెట్టు. ఈ కొడంగల్లో గాని జహీరాబాద్ లో గాని నువ్వు సేకరించిన భూమిని వెంటనే విత్డ్రా చేయి. రైతుల భూములు రైతులకు ఉంచు, రైతులను అన్యాయంగా వేధించొద్దు అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం. అయినా నీ ప్రాధాన్యత ఏంది? నీ ప్రాధాన్యత అదాని, నీ ప్రాధాన్యత నీ తమ్ముళ్ళు, నీ ప్రాధాన్యత నీ అల్లుళ్ళు, అంతే తప్ప నీకు గిరిజనులు పట్టది, దళితులు పట్టది, పేదలు పట్టది. నువ్వు నీ అల్లుళ్ళ కోసమో అదానీ కోసమో అంబానీల కోసం పేదల భూములు గుంజుకొని ఇవాళ వాళ్ళకి కట్టబెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నావు. తస్మాత్ జాగ్రత్త, తెలంగాణ ప్రజలు ఊరుకోరు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై మావోయిస్టులు అసంతృప్తి వ్యక్తం చేశారు. హామీలను తుంగలో తొక్కి కార్పొరేట్ల కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడుతూ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ బహిరంగ లేఖ రాశారు. సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క హిందువుపై ఉందని ముద్దిమడుగు శ్రీ హనుమాన్ దీక్ష గురుపీఠం జయరాం గురుస్వామి అన్నారు. పల్నాడు జిల్లా మాచర్ల మండలం విజయపూరిత సౌత్ ఆంజనేయ స్వామి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. 1992 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా 12 మందితో మద్దిమడుగు ఆంజనేయ స్వామి మాల ధరించినట్లు పేర్కొన్నారు. అంచెలంచెలుగా ఇప్పటికీ సంవత్సరానికి సుమారు 2 లక్షల మంది భక్తులు స్వామి మాలను ధరిస్తున్నట్లు తెలిపారు. మద్దిమడుగు ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద భక్తులు సౌకర్యార్థం నూతనంగా సత్రాన్ని ఏర్పాటు చేయడానికి సంకల్పించామన్నారు. దీక్ష గురు పీఠాధిపతి నా పేరు జయరాం గురుస్వామి అంటారు. మేము 1992లో ఆంజనేయ స్వామి మాల ప్రారంభం చేసినాం. మేము స్వామివారి స్వప్నంలో చెప్పిన తర్వాత స్వామివారి చెప్పిన తర్వాత మేము మాలాదానం స్టార్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు అంచెలంచెలుగా 92లో మేము మాల స్టార్ట్ చేసి 12 మంది దీక్ష స్టార్ట్ చేసినాము. అది అంచెంచెలుగా ఇప్పటికి 35 సంవత్సరాలకు దాదాపు 2 లక్షల మంది ఆంజనేయ స్వామి మాలాదానం చేస్తున్నారు. 2 లక్షల మంది మాలాదానం చేయడం ఆంధ్ర ప్లస్ తెలంగాణ, రాయలసీమ, కర్ణాటక ఈ 4 స్టేట్లో కూడా ఆంజనేయ స్వామి మాల మధ్యముడు ఆంజనేయ స్వామి మాల వైభవంగా పాకింది. వాళ్ళు అనుకున్న కోరికలు తీర్చుంది కాబట్టి మధ్యముడు ఆంజనేయ స్వామి మాలాదానం చాలామంది మాలాదానం చేస్తున్నారు. వాళ్ళందరూ మాల 41 days అయిపోయిన తర్వాత వాళ్ళు ఇరుముడు తీసుకొని వాళ్ళు తమ కోరిక నెరవేర్చాలని చెప్పేసి వాళ్ళందరూ ఇరుముడు తీసుకొచ్చి మధ్యముడు దేవుని గారు చేరుకుంటున్నారు. అక్కడ దేవస్థానం దగ్గర అంత దట్టమైన అడవి ప్రాంతం ఉంది కాబట్టి అక్కడ ఫెసిలిటీస్ ప్రభావం కొంత ఇబ్బంది ఉంది కాబట్టి దానికి మేము ఆంజనేయ సేవా సంస్థకి 1 ఎకరా ల్యాండ్ కొన్నాం. అక్కడ 1 ఎకరా ల్యాండ్ కొనుక్కుని అక్కడ సత్రం ఏర్పాటు చేయాలని చెప్పేసి 1000 మంది పండుకోవడానికి చేయడానికి ఓ సత్రం ఏర్పాటు చేశారు. 10-20 బాత్రూమ్స్ ఏర్పాటు చేసి జనానికి సేఫ్టీగా వచ్చిన జనానికి వాళ్ళు భగవంతుడికి స్నానం చేసుకొని మంచి భగవంతుడి
వాళ్ళకి సేవ చేసుకోవడానికి, భగవంతు దర్శనం చేసుకోవడానికి, నైట్ అక్కడ పండుకోవడానికని హనుమాన్ సేవా సంస్థకి అక్కడ ఏర్పాటు, హనుమాన్ శక్తి జానకి ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి అది ముంచులో పెట్టుకొని ఇప్పుడు కొన్ని గ్రామం కూడా ఇక్కడ మా ఆంజనేయ స్వామి ఆరాధన ఎక్కడ చేస్తున్నారు వాళ్ళకి ఆశీర్వాదం ఇచ్చుకుంటూ హనుమాన్ దీక్ష విధానంలో వాళ్ళకి చెప్పుకుంటూ ఇంకా దీక్ష విధానాలు ఇంకా ఇంప్రూవ్ చేయాలి. ఇంకా గ్రామంలో ప్రతి విలేజ్లలో కూడా ఆంజనేయ స్వామి దీక్ష బాగా లక్షల మందిలో మాలదానం చేయాలని చెప్పి అని వాళ్ళకి మేము హిందూ ధర్మాన్ని కాపాడాలని చెప్పేసి, హిందూ ధర్మం ఈరోజు సనాతన ధర్మానికి ఎప్పటి నుంచో వచ్చిన ధర్మాన్ని, కాబట్టి ఈ ధర్మాన్ని మనం సనాతన ధర్మం పిలుచుకుంటూ ఆ ధర్మాన్ని విధానం కాపాడాలని చెప్పి వాళ్ళకి మేము బోధన చెప్పి తిరుమల శ్రీవారి గోవింద నామాల్లో ఎంతో విశేషంగా వైజయంతిమాల గోవింద గోవింద అని పిలుస్తాం. అలాంటి వైజయంతిమాలను ప్రత్యేకంగా తయారు చేయించి స్వామివారికి ఈరోజు సమర్పించారు దత్త తేజస్వి. మొత్తం 4 వైజయంతి హారాలను తయారు చేయించారు. తిరుమలలో ఉత్సవమూర్తిగా పూజలు అందుకుంటున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి ఉత్సవమూర్తులకు ఈ హారాలు తిరుమలలో సమర్పించారు. 4 హారాల విలువ దాదాపు 2 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని తేజస్వి తెలిపారు. తిరుమలలో ఉత్సవమూర్తి మలయప్ప స్వామివారికి వైజయంతి మాల లేదని టీటీడీ వద్ద నిర్ధారణ చేసుకుని ప్రత్యేకంగా తెప్పించిన నీలం, వజ్రం, వైడూర్యం, కెంపు, స్వచ్ఛమైన బంగారంతో వైజయంతి మాల తయారు చేయించినట్లు తెలిపారు. ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటరమణ స్వామికి వైజయంతి మాల సమర్పించమైంది. మలయప్ప స్వామికి, భూదేవికి, శ్రీదేవికి. ఈ వైజయంతి మాల అనేది నేను ఇక్కడ అడిగినప్పుడు భగవంతునికి వైజయంతి మాల లేదు అని చెప్పారు. అప్పుడు ఈ వైజయంతి మాలను సమర్పణ చేయాలని కోరిక పుట్టి దాన్ని ఈరోజు సమర్పించాము. శృంగేరి విధుశేఖర స్వామీజీ ద్వారా గర్భాలయంలో దేవునికి ఈరోజు సమర్పించింది. ఈ వైజయంతి మాల అనేది ప్రత్యేకత భగవాన్ శ్రీకృష్ణునికి చాలా అతి ప్రియమైన వస్తువు. సో దాన్ని ఈరోజు సమర్పించాం. భగవంతునికి విలువ కట్టలేం కదండి, ఆయన ఇచ్చింది ఆయనకే ఇస్తాం అంతే. మాల అనేదే లేదు. సో ఈరోజు ఇవ్వడం ఎంతో మనము అదృష్టంగా భావించి మా జన సైనికులు, మా టీడీపీ వాళ్ళు, మన ఎన్డీఏ అలయన్స్ కంప్లీట్ ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చి సమర్పించాము. సో దీనికి సపోర్ట్ చేసినందుకు మన బిఆర్ నాయుడు గారి చైర్మన్కి, మన జేఈఓ గారికి కూడా నా హృదయపూర్వక. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో చిలకలపూడి పాండురంగస్వామి రథోత్సవం శోభాయమానంగా జరిగింది. కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్సవాల్లో రుక్మిణి సమేతుడై అలంకృత రథంపై నగర ప్రజలకు స్వామివారు దర్శనమిచ్చారు. మంత్రి కొల్లు రవీంద్ర రథోత్సవంలో పాల్గొని రథం నడిపారు. ఉదయం స్వామివారి ఆలయం వద్ద నుండి ప్రారంభమైన రథయాత్ర అర్ధరాత్రి వరకు నగర ప్రధాన వీధుల గుండా సాగింది. తమ ఇళ్ల ముందుకు వచ్చిన రుక్మిణి సమేత పాండురంగ స్వామికి భక్తులు కర్పూర నీరాజనాలు పలికారు. పాండురంగుడి నామస్మరణతో నగరం మారుమ్రోగింది. జానపద పౌరాణిక వేషధారణలు, కళాకారుల కళా ప్రదర్శనలు నగర ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. చిన్నారులు, మహిళామణుల కోలాట భజనలు మరింత ఆకట్టుకున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు రథయాత్ర కార్యక్రమాన్ని మచిలీపట్నం పురవీధుల్లో ఉదయం నుంచి కూడా అంగరంగ వైభవంగా స్వామివారి ఊరేగింపు జరుగుతూ ఉంది. మరి దాదాపు 10 గంటల పైనే మరి రథయాత్ర కొనసాగడం, ఇంకా మళ్ళీ దేవాలయం చేరుకోవడానికి మరొక 5-6 గంటలు పట్టే పరిస్థితి ఉంది. అడుగడుగున ప్రజలు నీరాజనాలు పలుకుతా ఉన్నారు. దాదాపు 40 సంవత్సరాలు ఆగిపోయినటువంటి ఈ రథయాత్ర సుమారుగా 10 సంవత్సరాల క్రితం మరి మొట్టమొదటిసారి 2014లో మళ్ళీ పునఃప్రారంభించుకోవడం జరిగింది. ఆ రోజు నుంచి మరి నిరంతరం ప్రతి సంవత్సరం కూడా స్వామివారికి మరి ఊరేగింపు చేసుకుంటూ ఆయన ఆశీర్వాదాలతో బందర పట్టణానికి ఒక మంచి భవిష్యత్తు ఉండాలని, బందర ప్రజలకి ఆయన ఆశీర్వాదాలతో మంచి పురోభివృద్ధిలోకి రావాలని చెప్పి ఆకాంక్షిస్తూ అడుగడుగున స్వామివారిని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటా ఉన్నారు. భక్తులకు అన్ని రకాలుగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే రేపు 15వ తారీఖు జరిగే పౌర్ణమి స్నానానికి కూడా ప్రభుత్వ పరంగా అన్ని కూడా లాంఛనాలతో
అక్కడ కార్యక్రమాలు చేసుకోవడం కూడా జరుగుతుంది. కాబట్టి భక్తులు మరి ఇంత పెద్ద ఎత్తున రావడం మరి స్వామివారి ఆశీర్వాదాలు మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి పాండురంగ విఠలకి మా నిజమైనటువంటి స్వామివారికి ఆయన ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటూ జై పాండురంగ విఠల. మచిలీపట్నంలో పాండురంగుడి యొక్క రథోత్సవం రంగరంగ వైభవంగా మచిలీపట్నం మొత్తం కూడా సుమారుగా 12 గంటల పాటు రథయాత్ర జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఆరతులు పడుతూ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.